13వ డివిజన్ యలమవారిదిన్నెలో చిన్నారులు చదువుకునే స్కూళ్లను మూసివేయడం దారుణమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ అన్నారు. స్కూళ్లను మూసేసి నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు. నెల్లూరు నగరం 13వ డివిజన్ యలమవారిదిన్నె ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ డివిజన్లోని ఇంటింటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైసీపీ చేస్తోన్న అరాచకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ అధ్యక్షుడు తానే మస్తాన్, ఇన్ఛార్జి కాయల తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూదూరు ప్రశాంత్, బూదూరు శరత్, నాయకులు తేనేటి మరిదాసు, కాయల మధు, దానా మహేష్, పనికి ఓబులేషు, జనసేన నేత పేనేటి శ్రీకాంత్, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో అన్ని డివిజన్లు ఉన్న సుమారుగా 75,000 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంటి గడప తొక్కడానికి ప్రతి ఒక్కతో మాట్లాడుతూ చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, ఈ నెల్లూరు సిటీలో ప్రజలు యొక్క జీవనశైలి ఏంది, ఏ ఏరియాలో ఎలా ఉండాలనే దానికోసంగా అవగాహన చేసుకోవటం కోసమే డోర్ టు డోర్ తిరుగుతున్నాను. బట్ వీళ్ళందరి యొక్క జీవనశైలి నిజంగా మారాల్సిన అవసరం ఉంది. పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చదువు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను, ఉన్న స్కూల్సే కొన్ని మూసేయటం జరిగింది. ఎందుకంటే నాకు నిన్నటిదాకా నిన్నే చెప్పారు, ఒక మహిళ చెప్తుంది, సార్ ఉన్న స్కూల్ని మూసేశారు, ఇంకొక్కడ ఉంటే అడవి ఇవ్వమంటున్నారు. 100 సంవత్సరాల నుంచి పెట్టిన స్కూల్ని తీసేశారు. అది కరెక్ట్ కాదు. రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉండేటప్పుడు ఉండే స్కూల్సే కాకుండా అదనంగా స్కూల్స్ కావాలి. గవర్నమెంట్ అయినా కావాలి, ప్రైవేట్ అయినా కావాలి, అదనంగా కావాలి. ఎవరైతే పాలకులు ఉండారో పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ స్కూలును కూడా ముయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటారు, పెరిగే కొద్ది కొత్తవి కావాలా. కానీ నాకు మొన్న చెప్పారు మూసేశారని. ఇది నిజంగా యాక్చువల్గా చాలా దారుణం. ఇటువంటి విషయాలన్నింటినీ అవగాహన చేసుకుంటూ ఈరోజు యాక్చువల్గా నేను భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ముందుకు పోతున్నా. అయితే ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉంది. ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉండేదానికి కారణం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేసింది నిజం చెప్పాలంటే అంత ఎక్కువ కాదు. అయినప్పటికీ వీళ్ళు ఒకటే అంటున్నారు, సార్ నెల్లూరు సిటీని సుందరంగా తీర్చిదిద్దారు, మీరే కదా చేసింది. ఎండ్ రోడ్లు నేను మర్చిపోయా, ఎండ్ రోడ్లు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్లు వేసింది మీరే కదా సార్, అంతకుముందు ఎవరేశారు? సో దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఎండ్ రోడ్డు వేసినప్పుడు మట్టి అనేది ఉండదు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాల్లో చూసా, ఆ రోడ్లన్నీ ఎండ్ రోడ్లే. అన్ని దగ్గర ఎండ్ రోడ్, ఎక్కడ కూడా మట్టి రోడ్లు ఆ ఎడ్జి వదిలేసి ఉండవు. అయితే దానికి ఖర్చు అవుతుంది. ఎండ్ రోడ్లు అంటే 40 అడుగుల రోడ్డు ఉంటే మొత్తం 40 అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలా, 60 అడుగులు ఉంటే 60 అడుగులు వేయాలా, 80 అడుగులు వేయాలా. నేను నెల్లూరులో 2014 నుంచి మీకు అందరికీ తెలుసు, 2019 వరకు ఎండ్ రోడ్లు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా వేయటం జరిగింది. దాని కింద అండర్గ్రౌండ్ సివరేజ్ కూడా కంప్లీట్ చేసాం, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా చేసాం. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎవరు, నేను ఎక్కడికి పోయినా ఇది అనూహ్యమైన స్పందన. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. అయితే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల ఆ పనులు మిగిలిపోయినాయి. ఆ పనులను వీళ్ళు వదిలేశారు. వాటన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో వాళ్ళకు కూడా యాక్చువల్గా ఒక అన్నా క్యాంటీన్ కావాలి. నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఎందుకంటే నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ పెట్టాం. ఈ ఏరియాలో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ కావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. రాగానే ఫస్ట్ ఈ ఏరియాలో నేను అన్నా క్యాంటీన్ పెట్టిస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.